Hello everyone, this is Hemasri, working as Zoology lecturer in Sir Sierra Women's College, Eluru. Now I am going to describe about the topic sense organs in mollusca in Unit 5. Paper title Animal Diversity, Biology of Non-Chordates. So let's start the topic. Sense organs in mollusca. Introduction. Sense organs are special organs specifically acquiring information from the environment. So ఈ సెన్స్ ఆర్గన్స్ ఇవి ఒక స్పెషల్ ఆర్గాన్స్ అనమాట. సో ఎందుకు యూజ్ అవుతాయి ఇవి? ఎన్విరాన్మెంట్లో ఉండే సెన్స్ని తెలుసుకోవడం కోసం ఈ సెన్స్ ఆర్గన్స్ అనేవి ఉపయోగపడతాయి. సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సెండ్ టు ద నర్వస్ సెంటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. సో ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా నర్వస్ సెంటర్కి సెండ్ చేస్తూ ఉంటుంది అనమాట బ్రెయిన్ అనేది. కానీ స్నేల్స్ డు నాట్ హ్యావ్ ఏ బ్రెయిన్ బట్ పాసెస్ neural knots or ganglia concentrated in the form of a buccal ring around the esophagus near the head. సో జనరల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా నర్వస్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. కానీ స్నేల్స్లో వచ్చేసి బ్రెయిన్ అనేది లేదు. సో మరి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే తలకి దగ్గరలో, హెడ్కి దగ్గరలో ఈసోఫాగస్ని అరౌండ్ చేస్తూ ఒక బక్కల్ రింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. సో ఆ బక్కల్ రింగ్నే న్యూరల్ నాట్స్ ఆర్ గ్యాంగ్లియా అంటారు. సో వీటి ద్వారా సెన్స్ అనేది ఈ స్నేల్స్లో తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ సెన్స్ ఆర్గన్స్. ఐస్, టెంటకిల్స్ అండ్ ఓస్ట్రాడియం ఆర్ ద చీఫ్ సెన్సరీ స్ట్రక్చర్స్ ఇన్ మొలస్కన్స్. సో మొలస్కన్స్లో సెన్సరీ స్ట్రక్చర్స్ ఏంటి? ఐస్, టెంటకిల్స్, ఓస్ట్రాడియం అన్నమాట. Acquiring and processing of sensual stimuli takes place partially in molluscans using the above specialized sense organs. So ఈ స్పెషలైజ్డ్ సెన్స్ ఆర్గన్స్ ఏంటవి? ఐస్, టెంటకిల్స్, ఆస్ట్రాడియం ద్వారా తీసుకునే సెన్స్ అనేది ఈ మొలస్కన్స్లో పార్షియల్గా జరుగుతుంది అనమాట, అంటే లిమిటెడ్గా జరుగుతుంది. సో ఈ సెన్స్ని తీసుకోవడం, ప్రాసెస్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా కూడా లిమిటెడ్గా జరుగుతుంది అనమాట మొలస్కన్స్లో. Especially smell, taste, humidity, temperature and sensual information is acquired by sensory cells dispersed over the snail's outer skin, on the head, tentacles and the lips. So స్పెషల్గా ఏంటి? స్మెల్, టేస్ట్, హ్యూమిడిటీ, టెంపరేచరు, సెన్షువల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సెన్సరీ సెల్స్ అనేవి స్నేల్స్ అవుటర్ స్కిన్ మీద, హెడ్ మీద, టెంటకిల్స్ దగ్గర, లిప్స్ మీద డిస్పర్స్ చేయడం ద్వారా సెన్స్ అనేది స్నేల్స్లో తెలుస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ టాస్క్ యాజ్ టాక్టైల్ ఆర్గాన్స్, టెంటకిల్స్ అండ్ లిప్స్ ఆల్సో క్యారీ సెన్స్ సెల్స్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్. సో జనరల్గా ఈ టెంటకిల్స్, లిప్స్ అనేవి టాక్టైల్ ఆర్గాన్స్ అనమాట. సో ఆ టాక్టైల్ ఫంక్షనే కాకుండా ఈ టెంటకిల్స్, లిప్స్ అనేవి స్మెల్ని, టేస్ట్ని సెన్స్ చేయడంలో కూడా ఒక పార్ట్గా యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఇన్ ద క్లాస్ గ్యాస్ట్రోపోడా స్నేల్స్ ఆల్మోస్ట్ ఆల్ థింకబుల్ స్టేజెస్ ఆఫ్ ఐ ఎవల్యూషన్ ఆర్ ప్రెజెంట్. సో గ్యాస్ట్రోపోడాలో అంటే స్నేల్స్లో ఐ ఎవల్యూషన్ అనేది డిఫరెంట్ స్టేజెస్గా ఉందని చెప్తున్నారు. వైల్ గ్రౌండ్ లివింగ్ లింపెట్స్, పెటిలిడే ఆర్ equipped sufficiently with pigment cup eyes. In herbivorous ormus, Haliotida and top shells, Trochidae, pinhole camera eyes are present. So ground living limpets లో ఏంటి? పిగ్మెంట్ కప్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో హెర్బివరస్ ఆర్మర్స్లోను, టాప్ షెల్స్లో ఏంటంటే పిన్హోల్ కెమెరా ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. Closed vesicular eyes with a vesicle of a refractive gelatinous secretion are seen in predatory marine gastropods and freshwater gastropods. So predatory marine gastropods లోను, ఫ్రెష్ వాటర్ గ్యాస్ట్రోపోడ్స్ లోను ఎలాంటి టైప్ ఆఫ్ ఐస్ కనిపిస్తున్నాయి? క్లోజ్డ్ వెసిక్యులర్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఆ క్లోజ్డ్ వెసిక్యులర్ ఐస్ అనేవి ఒక వెసికల్ని కలిగి ఉంటాయి. సో ఆ వెసికల్ అనేది బబుల్లా ఉంటుంది అనమాట. సో దీంట్లో రిఫ్రాక్టివ్ జిలాటినస్ సెక్రీషన్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. దిస్ జిలాటినస్ బబుల్ ఈజ్ సొలిడిఫైడ్ టు ఫార్మ్ ఏ లెన్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెరెస్ట్రియల్ స్నేల్స్, ఎస్పెషల్లీ ఇన్ ద టెరెస్ట్రియల్ పల్మోనేటెడ్ స్నేల్స్, స్టైలోమాటోఫోరా. సో ఇక్కడ ఏంటి? టెరెస్ట్రియల్ స్నేల్స్, టెరెస్ట్రియల్ పల్మోనేటెడ్ స్నేల్స్ ఎవల్యూషన్ జరిగేటప్పుడు
ఈ జిలాటినస్ బబుల్ అనేది సొలిడిఫైయింగ్ జరిగి అది ఎలా ఫామ్ అవుతుంది, లెన్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఇవి ఎవల్యూషన్ జరిగేటప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఐస్. ఇన్ పైలా దేర్ ఆర్ 2 ఐస్ ప్రెజెంట్ ఎట్ ద బేస్ ఆఫ్ ఈచ్ లాంగ్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్. సో పైలాలో ఏంటి, టెంటకిల్స్ ఉంటాయి కదా, లాంగ్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్. ఆ లాంగ్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్ దగ్గర బేస్ రీజియన్లో 2 ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట ఈ పైలాలో. ఈచ్ ఐ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ఏ షార్ట్ ఆప్టిక్ స్టాక్ కాల్డ్ ఒమటోఫోర్. సో ప్రతి ఐ కూడా ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది, ఒక షార్ట్ ఆప్టిక్ స్టాక్ అంటే దాన్ని ఒమటోఫోర్ అంటారు. సో ఈ ఒమటోఫోర్ దగ్గర ఐ అనేది సిచ్యువేట్ అయి ఉంటుంది అనమాట. ఇఫ్ ఏ సెక్షన్ ఆఫ్ అన్ ఐ ఈజ్ అబ్జర్వ్డ్, ద ఐ లుక్ లైక్ ఏ కప్ కాల్డ్ ఆప్టిక్ వెసికల్ కవర్డ్ బై ఎపిడర్మిస్. సో ఐని కనుక సెక్షన్లో మనం చూసుకున్నట్లయితే ఆ ఐ మనకు ఎలా కనిపిస్తుంది, ఒక కప్లా కనిపిస్తుందంట. సో దాన్నే ఆప్టిక్ వెసికల్ అంటారు. సో అది ఆప్టిక్ వెసికల్ అనేది ఎపిడర్మిస్తో కవర్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుందా ఐ సెక్షన్ అనమాట, ఇది ఆప్టిక్ వెసికల్. ఇది ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఒక కప్ లాగా కనిపిస్తుంది కదా, సో ఈ కప్ లాగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఎపిడర్మిస్తో కవర్ అయి ఉంటుంది అనమాట. సో పైన ఉన్న లేయర్ ఉంది కదా, దీన్ని ఎపిడర్మిస్ అంటారు అనమాట. సో ఈ ఎపిడర్మిస్తో కవర్ అయి ఉంటుంది అనమాట. ఆప్టిక్ నెర్వ్ ఎంటర్స్ ఇన్ టు ద ఆప్టిక్ వెసికల్. సో ఇక్కడ ఈ ఆప్టిక్ నెర్వ్ వచ్చేసి ఆప్టిక్ వెసికల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా. దే బోత్ ఆర్ సరౌండెడ్ బై ఏ షీత్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. సో ఈ నెర్వ్ ఈ ఆప్టిక్ వెసికల్ కూడా ఒక టిష్యూతో సరౌండ్ చేయబడి ఉంటాయి. సో దాన్నే కనెక్టివ్ టిష్యూ అంటారు. కనిపిస్తుంది ఇక్కడ పిక్చర్లో. ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ఆప్టిక్ వెసికల్ కంటైన్స్ 2 types ఆఫ్ నర్వ్స్. సో ఫస్ట్ వన్ బ్రాడ్ విజువల్ సెల్స్ హ్యావింగ్ హెయిర్ లైక్ ప్రాసెస్ ఆన్ దేర్ అవుటర్ మార్జిన్. సో ఫస్ట్ టైప్ ఏంటి, బ్రాడ్ విజువల్ సెల్స్ అనమాట. సో అవి హెయిర్ లైక్ ప్రాసెస్లను కలిగి అవుటర్ మార్జిన్లో హెయిర్ లైక్ ప్రాసెస్లను కలిగి ఉంటాయి అనమాట ఈ బ్రాడ్ విజువల్ సెల్స్ అనేవి. సో సెకండ్ టైప్ ఆఫ్ నర్వ్స్ ఏంటి, నారో స్లెండర్ సపోర్టింగ్ సెల్స్ లయింగ్ ఇన్ బిట్వీన్ ద విజువల్ సెల్స్. సో నారోగా ఉంటాయి, ఇవి స్లెండర్గా ఉంటాయి. సో ఇవి సపోర్టింగ్ సెల్స్ అనమాట. ఈ నారో స్లెండర్ సపోర్టింగ్ సెల్స్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి, విజువల్ సెల్స్ పక్కన ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ద ఇన్నర్ రెటినల్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ బ్రాంచెస్ ఆఫ్ ఆప్టిక్ నెర్వ్. సో ఇక్కడ ఇది రెటినా కనిపిస్తుందా. సో ఈ ఇన్నర్ రెటినల్ సెల్స్ అనేవి దేంతో కనెక్ట్ అయి ఉంటాయంటే, ఆప్టిక్ నెర్వ్ ఉంది కదా, ఈ ఆప్టిక్ నెర్వ్ బ్రాంచెస్తో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట ఈ ఇన్నర్ రెటినల్ సెల్స్ అనేవి. ఇక్కడ పిక్చర్లో చూస్తే అర్థమవుతుంది, ఈ ఇన్నర్ రెటినల్ సెల్స్ ఆప్టిక్ నెర్వ్ బ్రాంచెస్తో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. టువర్డ్స్ ద యాంటీరియర్ ఎండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్, ద రెటినల్ సెల్స్ బికమ్ ట్రాన్స్పరెంట్ టు ఫార్మ్ ఇన్నర్ కార్నియా ఆర్ పెలుసిడా ఇంటర్నా. సో ఇక్కడ పైన రీజియన్లో టువర్డ్స్ ద యాంటీరియర్ ఎండ్, ఈ యాంటీరియర్ ఎండ్ దగ్గర ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్కి ఫ్రంట్ రీజియన్లో రెటినల్ సెల్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రాన్స్పరెంట్ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇన్నర్ కార్నియా. సో ఇక్కడ ఇంటర్ కార్నియా అని పడింది కాదమ్మా, ఇన్నర్ కార్నియా. ఓకేనా. సో ఇన్నర్ కార్నియాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఇన్నర్ కార్నియానే ఏమంటారు, పెలుసిడా ఇంటర్నా అంటారు. నెక్స్ట్ ద స్కిన్ ఆఫ్ ఒమటోఫోర్స్ ప్రెజెంట్ ఓవర్ ద ఆప్టిక్ వెసికల్స్ బికమ్ అవుటర్ కార్నియా ఆర్ పెలుసిడా ఎక్స్టర్నా మేడ్ ఆఫ్ నాన్ సెన్సరీ అండ్ నాన్ పిగ్మెంటెడ్ సెల్స్. సో ఇక్కడ ఇదేంటిది, స్కిన్ ఆఫ్ ఒమటోఫోర్స్ అనమాట. సో ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, ఇది ఆప్టిక్ వెసికల్స్, ఓవర్ ద ఆప్టిక్ వెసికల్స్. ఈ ఆప్టిక్ వెసికల్స్ పైన అనమాట, ఈ ఆప్టిక్ వెసికల్స్ పైన ప్రజెంట్ అయి ఉన్న ఈ స్కిన్ ఆఫ్ ఒమటోఫోర్ ఎలా ఫామ్ అవుతుంది, అవుటర్ కార్నియాగా ఫామ్ అవుతుంది. కనిపిస్తుంది ఇక్కడ అవుటర్ కార్నియా. సో ఈ అవుటర్ కార్నియానే ఏమంటారు, పెలుసిడా ఎక్స్టర్నా అని కూడా అంటారు. అవుటర్ కార్నియా ఆర్ పెలుసిడా ఎక్స్టర్నా అనమాట. సో ఇది ఎలా మేడ్ అవుతుంది, ఈ అవుటర్ కార్నియా అనేది నాన్ సెన్సరీ అండ్ నాన్ పిగ్మెంటెడ్ సెల్స్ ద్వారా తయారవుతుంది అనమాట ఈ అవుటర్ కార్నియా అనేది. ద ఇన్నర్ స్పేస్ ఆఫ్ ఆప్టిక్ వెసికల్ ఈజ్ ఫిల్డ్ విత్ జిలాటినస్ మాస్ విచ్ యాక్ట్ యాజ్ లెన్స్. సో ఇక్కడ ఇన్నర్ స్పేస్ ఆఫ్ ఆప్టికల్ వెసికల్ అనమాట. సో ఇక్కడ ఆప్టిక్ వెసికల్ ఉంది కదా, ఈ ఆప్టిక్ వెసికల్ దగ్గర లోపల ఈ ఇన్నర్ స్పేస్ ఏదైతే ఉందో, సో అది జిలాటినస్ మాస్తో ఫిల్ అయి ఉంటుందన్నమాట.
జిలాటినస్ సబ్స్టెన్స్తో ఫిల్ అయి ఉంటుందన్నమాట. సో అది ఎలా యూజ్ అవుతుంది, లెన్స్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో దాని ఫంక్షన్ ఏంటి, లెన్స్ అనమాట. సో ఇది లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ క్లియర్ పిక్చర్ చూడొచ్చు, వర్టికల్ సెక్షన్ ఆఫ్ ఐ అనమాట. సో ఇంటర్ కార్నియా, అవుటర్ కార్నియా. సో ఇది లెన్స్, ఇది రెటినా, ఆప్టిక్ వెసికల్. సో ఇది కనెక్టివ్ టిష్యూ. సో ఇది ఆప్టిక్ నెర్వ్. సో ఇక్కడ క్లియర్ పిక్చర్ అనేది మనం చూడొచ్చు. ద ఐస్ ఆఫ్ పైలా డు నాట్ హెల్ప్ ఇన్ లుకింగ్ ఎట్ ద ఆబ్జెక్ట్స్. సో ఈ పైలా ఐస్ అనేది ఆబ్జెక్ట్స్ని చూడడానికి హెల్ప్ చేయదనమాట, అంటే ఆబ్జెక్ట్స్ని చూడడానికి అవసరం పడదు. దే కెన్ రెస్పాండ్ ఓన్లీ టు ద చేంజెస్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో ఆ ఐస్ ఎప్పుడు రెస్పాండ్ అవుతాయంట, లైట్ ఇంటెన్సిటీలో చేంజెస్ ఏమైనా వస్తే అప్పుడు మాత్రమే అవి రెస్పాండ్ అవుతాయి. సో చూపుకు మాత్రం అవి యూజ్ అవ్వవు. దిస్ మే బీ ద రీజన్ ఫర్ ద నాక్టర్నల్ హ్యాబిట్ ఆఫ్ ఫుడ్ కలెక్షన్ అమాంగ్ స్నేల్స్. సో ఇది ఎందుకు అంటున్నారు, ఈ రీజన్ ఎందుకు ఉంటుంది? సో దీంట్లో రీజన్ ఏమై ఉంటుందంటే, ఈ స్నేల్స్లో ఏంటంటే ఫుడ్ కలెక్షన్ అనేది నాక్టర్నల్ టైం, అంటే నైట్ టైంలో జరగటం వల్ల ఈ ఐస్ అనేవి చూపుకు ఉపయోగపడకుండా జస్ట్ లైట్ ఇంటెన్సిటీలో చేంజ్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ అవుతున్నాయి అన్నమాట. సో నైట్ టైమ్స్ ఎక్కువగా అవి తిరుగుతూ ఉంటే కంటి చూపుతో పెద్దగా పని ఉండదు కదా. సో అందుకని ఇవి చూపుకి కాకుండా లైట్ ఇంటెన్సిటీ చేంజ్ అయినప్పుడు రెస్పాండ్ అవుతాయి అన్నమాట ఈ ఐస్. సో రీజన్ ఏంటి, నాక్టర్నల్ హ్యాబిట్ వల్ల ఫుడ్ కలెక్షన్ చేసుకునేటప్పుడు స్నేల్స్లో. సో నెక్స్ట్, రీజనరేషన్ ఆఫ్ ఐస్ హ్యాస్ ఆల్సో బీన్ అబ్జర్వ్డ్ అమాంగ్ స్నేల్స్. సో స్నేల్స్లో ఏంటి ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేసేది, రీజనరేషన్ ఆఫ్ ఐస్. ఐస్ కనుక అది కోల్పోతే మళ్ళీ వాటిని రీజనరేషన్ చేసుకునే కెపాసిటీ అనేది స్నేల్స్లో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దేర్ ఐస్ యాజ్ స్పెషలైజ్డ్ సెన్స్ ఆర్గన్స్, స్నేల్స్ ఆల్సో హ్యావ్ లైట్ సెన్సింగ్ సెల్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఐస్ మాత్రమే కాకుండా సెన్స్ ఆర్గాన్స్గా ఇంకా ఏం యూజ్ అవుతాయంట, ఈ స్నేల్స్లో అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, వేరే పార్ట్స్, బాడీలో వేరే పార్ట్స్ కూడా లైట్ని సెన్స్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట, ఐస్ మాత్రమే కాకుండా. డిస్పర్స్డ్ ఓవర్ ద అవుటర్ స్కిన్, దీస్ సెన్సరీ సెల్స్ ఎనేబుల్ ద స్నేల్ టు డిస్ప్లే ఏ షాడో రిఫ్లెక్స్, ఏ ప్రొటెక్టివ్ రియాక్షన్ టు ఏ ప్రిడేటర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ స్నేల్ అనేది దాని స్కిన్ని, అవుటర్ స్కిన్ని డిస్పర్స్ చేస్తుంది, అంటే బాగా ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. సో బాగా ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఈ సెన్సరీ సెల్స్ ఏమవుతాయంటే ఆ స్నేల్ని షాడో రిఫ్లెక్స్ అయ్యేలా చేస్తాయి అనమాట. సో షాడో రిఫ్లెక్స్ అయ్యేలా చేసినప్పుడు ఏమవుతుంది, అది బాగా పెద్దగా కనిపిస్తుంది కదా. సో అది స్కిన్ని బాగా డిస్పర్స్ చేయడం ద్వారా, సో పెద్దగా కనిపించినప్పుడు ఏమవుతుంది, ప్రిడేటర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి, అంటే వచ్చే ప్రిడేటర్ ఓహో ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి దీనికి హాని చేయలేము, కష్టం అని అలా అనిపించడం కోసం అది దాని అవుటర్ స్కిన్ని డిస్పర్స్ చేసుకుంటుంది అనమాట. ప్రిడేటర్ నుంచి అది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఈ యాక్ట్ అనేది దానికి యూజ్ అవుతుందన్నమాట, అవుటర్ స్కిన్ని డిస్పర్స్ చేయడం ద్వారా. సో నెక్స్ట్ సెకండ్ వన్, టెంటకిల్స్. ఇన్ పైలా 2 pairs ఆఫ్ టెంటకిల్స్ ఆర్ ప్రెజెంట్. సో పైలాలో 2 pairs ఆఫ్ టెంటకిల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ది ఫస్ట్ పెయిర్ ఆర్ లేబియల్ పాల్ప్స్ ఆర్ ఫస్ట్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ యాంటీరియర్ ప్రొలాంగేషన్స్ ఆఫ్ స్నౌట్. సో ఫస్ట్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్ని ఏమంటారు, లేబియల్ పాల్ప్స్ అంటారు, లేదంటే ఫస్ట్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్ అంటారు. సో అవి ఎలా ఫామ్ అవుతాయి, స్నౌట్ వచ్చేసి యాంటీరియర్ ప్రొలాంగేషన్స్ చేసుకోవటం ద్వారా ఈ స్నౌట్ రీజియన్ ఈ ఫస్ట్ పెయిర్ ఆఫ్ లేబియల్ పాల్ప్స్ ఆర్ ఫస్ట్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. బిహైండ్ దెమ్ ద సెకండ్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్ విచ్ ఆర్ ఫిలమెంటస్. సో వాటి పక్కనే సెకండ్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. సో అవి ఫిలమెంటస్ అనమాట, ఫిలమెంట్స్ని కలిగి ఉంటాయి అన్నమాట ఆ టెంటకిల్స్ అనేవి, సెకండ్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్. దే హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్. సో ఈ సెకండ్ పెయిర్ ఆఫ్ టెంటకిల్స్కి ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యే కెపాసిటీ అనేది ఉంది. టెంటకిల్స్ ఆర్ టాక్టైల్ ఇన్ ఫంక్షన్. సో టెంటకిల్స్ ఎలా యూజ్ అవుతాయి, టాక్టైల్ అంటే మూమెంట్కి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, స్టాటోసిస్ట్. దే ఆర్ ద క్యాప్సూల్స్ ఆర్ వెసికల్స్ ఫిల్డ్ విత్ లిక్విడ్ విత్ ఫ్లోటింగ్ క్యాల్కేరియస్ గ్రెయిన్స్ ఆర్ స్టాటోలిత్స్. సో ఈ స్టాటోసిస్ అనేవి క్యాప్సూల్స్ లాగా వెసికల్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఇది లిక్విడ్తో ఫిల్ అయి ఉంటుంది అనమాట.
సో అంతేకాకుండా దీంట్లో ఏముంటాయి, ఫ్లోటింగ్ క్యాల్కేరియస్ గ్రెయిన్స్ ఆర్ స్టాటోలిత్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. స్టాటోలిత్స్ అంటే సెన్సరీ రిసెప్టార్స్ అనమాట. As soon as the snail moves or changes its position, స్టాటోలిత్స్ float against the స్టాటోసిస్ట్ wall. సో స్నేయిల్ కనుక మూవ్ అయినా లేదంటే దాని పొజిషన్ని చేంజ్ చేసుకున్న ఈ స్టాటోలిత్స్ అనేవి స్టాటోసిస్ట్ వాల్కి ఎగైనెస్ట్గా ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సెన్సరీ హెయిర్ ఆర్ సిలియా ఆఫ్ ద వెసికల్ డిటెక్ట్ ద కాంటాక్ట్ అండ్ సెండ్ ద ఇంపల్సెస్ టు ద నర్వస్ సిస్టమ్. సో ఈ వెసికల్కి ఉన్న సెన్సరీ హెయిర్ ఆర్ సీలియా అనేది ఆ కాంటాక్ట్ని డిటెక్ట్ చేస్తూ నర్వస్ సిస్టమ్కి ఇంపల్స్ని సెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎటు వెళ్ళాలి ఏంటి అనేది చెప్పడానికి అది ఇంపల్స్ని సెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ నర్వస్ సిస్టమ్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇన్ రెస్పాన్స్ స్నేల్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్స్ పొజిషన్ ఇన్ స్పేస్. సో ఆ సెన్సరీ హెయిర్ సీలియా ఇచ్చిన ఇంపల్సెస్ ద్వారా, సిగ్నల్స్ ద్వారా రెస్పాండ్ అయ్యి ఈ స్నేల్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని అది ఎక్కడుంది, ఆ ఉన్న ప్లేస్లో దాని పొజిషన్ ఏంటి, అది ఎక్కడుంది, సో ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు మూవ్ అవుతుంది అనేది అది చూసుకుంటుంది అనమాట. సో ఇక్కడ పైలాలో స్టాటోసిస్ట్ పిక్చర్ అనమాట ఇది. సో ఇది స్టాటోలిత్ అనమాట. సో ఇది కనెక్టివ్ టిష్యూ. సో ఇది వచ్చేసి క్యాప్సూల్. సో క్యాప్సూల్ అనమాట. సో ఈ క్యాప్సూల్లో స్టాటోలిత్స్ కానీ లిక్విడ్ అనేది ఫిల్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఇది నర్వ్ అనమాట. సో ఈ స్టాటోలిత్స్ అనేవి నర్వ్కి ఇంపల్స్ని పంపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ స్టాటోలిత్ అనేది సెన్సరీ రిసెప్టర్ అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఓస్ఫ్రాడియా. The ostradium of gastropods is a specialized organ receiving chemical stimuli and testing the quality of water. సో ఓస్ఫ్రాడియం అనేది గ్యాస్ట్రోపోడ్స్లో ఒక స్పెషలైజ్డ్ ఆర్గన్ అనమాట. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందో అంటే వాటర్లో ఉండే కెమికల్ నేచర్స్ని అది టెస్ట్ చేయడానికి, అంటే వాటర్లో ఉండే కెమికల్ క్వాలిటీని, ఇంకా వాటర్ ఎటువంటి వాటర్ అనేది టెస్ట్ చేయడానికి ఈ ఓస్ఫ్రాడియా అనేది యూజ్ అవుతుందన్నమాట. It is located in the mantle epithelium of the pileal cavity. సో ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, పిలియల్ క్యావిటీ దగ్గర మ్యాంటిల్ ఎపిథీలియంలో ఈ ఓస్ఫ్రాడియా అనేది లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఇట్ ఎగ్జామైన్స్ ద కెమికల్ నేచర్ ఆఫ్ వాటర్ ఎంటరింగ్ ద మ్యాంటిల్ క్యావిటీ. సో ఈ ఓస్ఫ్రాడియా అనేది మ్యాంటిల్ క్యావిటీలోకి ఎంటర్ అయ్యే వాటర్లో ఉన్న కెమికల్ నేచర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటుందన్నమాట. By closing the mantle cavity at the right time, it helps in preventing the entry of polluted water into the cavity. సో ఆ మ్యాంటిల్ క్యావిటీలోకి వెళ్ళే వాటర్ యొక్క కెమికల్ నేచర్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒకవేళ ఆ వాటర్లో కెమికల్ నేచర్ కానీ ఏమైనా పొల్యూటెడ్ కంటెంట్స్ కానీ ఉంటే వెంటనే అది అలర్ట్ అవ్వడం ద్వారా ఆ మ్యాంటిల్ క్యావిటీని క్లోజ్ చేసేస్తుంది అనమాట. సో రైట్ టైంకి ఆ మ్యాంటిల్ క్యావిటీని క్లోజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ పొల్యూటెడ్ వాటర్ అనేది ఆ క్యావిటీలోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో ఓస్ఫ్రాడియం పిక్చర్ అనమాట. ఇది ఇలా ఉంటుందన్నమాట ఓస్ఫ్రాడియం అనేది. సో నెక్స్ట్ ఓస్ఫ్రాడియం. సో ఇప్పటివరకు ఓస్ఫ్రాడియా చెప్పుకున్నాం, ఇప్పుడు ఓస్ఫ్రాడియం. ఇన్ పైలా సింగిల్ ఓస్ఫ్రాడియం ఈజ్ ప్రెజెంట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ మ్యాంటిల్ క్యావిటీ హ్యాంగింగ్ ఫ్రమ్ ఇట్స్ డార్సల్ వాల్. సో పైలాలో ఒకే ఒక ఓస్ఫ్రాడియం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, అది కూడా మ్యాంటిల్ క్యావిటీకి లెఫ్ట్ సైడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో డార్సల్ వాల్ దగ్గర హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓస్ఫ్రాడియం రెండు ఒకేలా ఉంటాయి అనమాట, సేమ్ ఒకటే ఆ రెండు, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి. సో స్ట్రక్చర్లో కాదు, రెండు స్ట్రక్చర్ ఒకటే, కాకపోతే ఫంక్షన్ మాత్రం చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ క్లోజ్ టు ద లెఫ్ట్ నుకల్ లోబ్. సో ఇది లెఫ్ట్ నుకల్ లోబ్కి క్లోజ్ అయి ఉంటుందన్నమాట. ఇట్స్ ఫంక్షన్ ఈజ్ టు టెస్ట్ ద కెమికల్ నేచర్ ఆఫ్ వాటర్. సో ఓస్ఫ్రాడియంలో లాగానే ఓస్ఫ్రాడియంలో కూడా ఏంటంటే దాని ఫంక్షన్ ఏంటి, వాటర్లో ఉన్న కెమికల్ నేచర్ని టెస్ట్ చేయడం అనమాట. సో సేమ్ రెండు ఒకటే అనమాట, ఓస్ఫ్రాడియం కూడా. ఓస్ఫ్రాడియం ఈజ్ అన్ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్ విత్ ఓవల్ షేప్. సో ఈ ఓస్ఫ్రాడియం అనేది ఎలాంగేటెడ్గా ఉంటుంది, ఓవల్ షేప్లో ఉంటుంది అనమాట. అది along a slightly raised median axis, the osphradium has
2 rows of thick fleshy leaflets varying from 22 to 28 in number. సో దీంట్లో ఏంటంటే ఈ ఆస్ఫ్రీడియంలో స్లైట్గా రేజ్ అయిన మీడియన్ యాక్సిస్ దగ్గర 2 రోస్లో థిక్ ఫ్లెషీ లీఫ్లెట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ లీఫ్లెట్స్ వచ్చేసి 22 నుంచి 28 వరకు ఉంటాయన్నమాట ఒక ఆస్ఫ్రీడియంలో. These leaflets are largest in the middle of osphaeridium. సో ఆస్ఫెరిడియం మిడిల్ రీజియన్లో ఈ లీఫ్లెట్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట, లార్జ్గా. ద అవుటర్ ఎడ్జెస్ ఆఫ్ లీఫ్లెట్స్ ఆర్ కనెక్టెడ్ టు మ్యాంటిల్ వాల్. సో ఈ లీఫ్లెట్ అవుటర్ ఎడ్జెస్ వచ్చేసి మ్యాంటిల్ వాల్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో పిక్చర్ చూపిస్తాను. సో ఇదిగో ఇవి లీఫ్లెట్స్ అనమాట. సో ఈ లీఫ్లెట్ అవుటర్ ఎడ్జెస్ వచ్చేసి ఈ మ్యాంటిల్ క్యావిటీకి, ఇది బయట ఉన్న మ్యాంటిల్ క్యావిటీ అనమాట, ఈ మ్యాంటిల్ క్యావిటీకి అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. ఆస్ఫ్రీడియం రిసీవ్స్ ఏ నెర్వ్ ఫ్రమ్ లెఫ్ట్ ప్లూరల్ గ్యాంగ్లియాన్. సో ఈ ఆస్ఫ్రీడియం అనేది లెఫ్ట్ ప్లూరల్ గ్యాంగ్లియాన్ నుంచి ఒక నెర్వ్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఆస్ఫ్రీడియం ఆన్ ద అవుటర్ సైడ్ హ్యాస్ ఏ సింగిల్ లేయర్ ఆఫ్ ఎపిథీలియం ఫాలోడ్ బై ఏ బేస్మెంట్ మెంబ్రెయిన్. సో ఇక్కడ ఏంటంటే ఆస్ఫ్రీడియం అవుటర్ సైడ్ వచ్చేసి బేస్మెంట్ మెంబ్రెయిన్ని ఫాలో చేసుకుంటూ ఒక సింగిల్ లేయర్ ఆఫ్ ఎపిథీలియం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. కనెక్టివ్ టిష్యూ అండ్ బ్లడ్ స్పేసెస్ ఫిల్ అప్ ద ఇన్నర్ స్పేస్. సో ఆ ఇన్నర్ స్పేస్ని ఏం ఫిల్ చేస్తాయి, కనెక్టివ్ టిష్యూ ఇంకా బ్లడ్ స్పేసెస్ అనేవి ఈ ఇన్నర్ స్పేస్ని ఫిల్ చేస్తూ ఉంటాయి అనమాట. ద ఎపిథీలియల్ సెల్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. సో దీంట్లో ఎపిథీలియల్ సెల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ సెన్సరీ, సెకండ్ వన్ సీలియేటెడ్ అండ్ థర్డ్ వన్ గ్లాండ్యులర్. సో ఇది ఆస్ఫ్రీడియం అనమాట. లీఫ్లెట్స్, ఎపిథీలియము, బేస్మెంట్ మెంబ్రెయిన్. లింపెట్స్ పెటిలిడే possess 2 osphaeridia of which left one is reduced as a consequence of torsion. సో లింపెట్స్లో ఏంటంటే 2 ఆస్ఫ్రీడియాస్ ఉంటాయన్నమాట. సో లెఫ్ట్ వన్ ఏంటంటే టార్షన్ జరగడం ద్వారా ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆస్ఫ్రీడియా అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో లింపెట్స్ అంటే ఇవన్నమాట. ఓకేనా. సో చిన్న చిన్న ఆల్ చిప్పల్లో ఉన్నాయి కదా, సో ఇవి లింపెట్స్ అంట. ఓకేనా. మడ్ స్నేల్స్ వివిపారస్ యూజ్ దేర్ ఆస్ఫ్రీడియం టు ఫైండ్ పార్ట్నర్స్. సో ఇవి మడ్ స్నేల్స్ అనమాట. సో ఈ మడ్ స్నేల్స్ ఈ ఆస్ఫ్రీడియంని ఎందుకు యూజ్ చేసుకుంటాయి, వాటి పార్ట్నర్స్ని ఫైండ్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటాయి. సో నెక్స్ట్ కార్నివోరస్ స్నేల్స్ సచ్ యాజ్ ద కామన్ వెల్క్, బకినియం ఉండాటమ్ యూజ్ దేర్ ఆస్ఫ్రీడియం టు ఫైండ్ ప్రే. సో ఇది కార్నివోరస్ స్నేల్ అనమాట. సో జనరల్గా మన అందరం దీన్ని చాలాసార్లు చూసే ఉంటాం, అవునా. సో ఈ కార్నివోరస్ స్నేల్స్ అనేవి దాని ఆస్ఫ్రీడియంని దేనికి యూజ్ చేసుకుంటే ప్రేని ఫైండ్ చేయడానికి ఈ ఆస్ఫ్రీడియంని ఇది యూజ్ చేసుకుంటుంది అనమాట. స్టేషనరీ లింపెట్స్ సచ్ యాజ్ ద నెట్టెడ్ డాగ్ వెల్క్, హినియా రెటిక్యులాటా సెంట్ దేర్ ప్రిడేటర్స్ ఇన్ దేర్ విసినిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆస్ఫ్రీడియం. సో స్టేషనరీ లింపెట్స్, ఇది స్టేషనరీ లింఫెట్ అనమాట. సో ఇది దాని ఆస్ఫ్రీడియంని ఎందుకు వాడుతుంది, దాని ప్రిడేటర్ స్మెల్ని కనుక్కోవడం కోసం అది వాడుతుంది అనమాట. అంటే ఏదైనా ప్రిడేటర్ వస్తే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ని అది ఏమైనా వస్తే అది స్మెల్ వస్తుంది కదా, సో దాని స్మెల్ని బట్టే అది ప్రిడేటర్స్ వస్తున్నాయి అని కనుక్కోవడానికి దాని ఆస్ఫ్రీడియంని అది వాడుతుంది. నెక్స్ట్ నెట్టెడ్ డాగ్ స్నేల్స్ ఫ్లీ ఫ్రమ్ sea stars once they recognize the dangerous sea stars in their surroundings. సో ఇవి నెట్టెడ్ డాగ్ స్నేల్స్ అనమాట. సో ఇవి దాని ఆస్ఫ్రీడియంని దేనికి వాడుతున్నాయి అంటే దాని చుట్టుపక్కల్లో ఆ ఏరియాస్లో డేంజరస్ సీ స్టార్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కనుక్కోవడానికి, రికగ్నైజ్ చేయడానికి, ఒకవేళ ఉంటే కనుక డేంజరస్ సీ స్టార్స్ అనేవి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి అది దాని ఆస్ఫ్రీడియంని వాడుతుంది అనమాట. సో నెక్స్ట్ స్మాల్ టెంటకిల్స్ ఆఫ్ టెరెస్ట్రియల్ స్నేల్స్ హ్యావ్ ఏ స్పెషల్ ప్రొఫిషియన్సీ ఇన్ డిటెక్టింగ్ సెన్స్. సో టెరెస్ట్రియల్ స్నేల్స్లో స్మాల్ టెంటకిల్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి, ఇవి సెన్స్ని అంటే స్మెల్ని డిటెక్ట్ చేయడానికి అది ఒక స్పెషల్ ప్రొఫిషియన్సీని కలిగి ఉంటుంది అనమాట టెరెస్ట్రియల్ స్నేల్స్లో. సో ఇందాక మనం చూసాం కదా, ఇదిగో టెరెస్ట్రియల్ స్నేల్లో స్మాల్ టెంటకిల్స్ ఉన్నాయి కదా, సో ఇవి స్మెల్ని కనుక్కోవడానికి యూజ్ చేసుకుంటాయి అనమాట వాటి టెంటకిల్స్ని. సో
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెన్స్ ఆర్గాన్స్ ఇన్ మొలస్కా. థ్యాంక్ యూ.